హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఈరోజు మాత్రం నా పని కొంచెం ఎర్లీగానే అయిందని చెప్పాలి. ఎందుకంటే ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు వస్తారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు వచ్చేలోపే పని మొత్తం కానించేసుకుందామని పని అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే టిఫిన్ అయిపోయింది. పప్పు బియ్యం వండేసుకున్నాం. వీడియో తీయటానికి కుదరలేదు, ఎందుకంటే ఇప్పటిదాకా నేనైతే ఫోన్ అసలు ముట్టుకోలేదు కూడా. ఇంకా అది అవ్వగానే ఇంటి పని కూడా చేసేసుకున్నాను. ఇక ఏసీ ఫిట్టింగ్ వాళ్ళైతే ఉదయం 9కి ఫోన్ చేస్తే ఒక గంటలో వచ్చేస్తా అన్నారు, కానీ ఇప్పటిదాకా అయితే రాలేదు. ఇంకెప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ఎప్పుడు వచ్చినా ఇబ్బంది అవుతుందిలే అని ముందైతే ఇంటి పని కానించేసుకున్నాను. ఇంకా కూర అయితే ఏం వండదలుచుకోలేదు, ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి మా వారు ఎట్లానో తీసుకొని వెళ్ళరు కర్రీ, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వెజ్ బిర్యానీ ఉంటుంది. సో కర్రీ తీసుకెళ్ళిన దేంట్లో తినడానికి ఉండదు, వైట్ రైస్ ఉండదు కాబట్టి. ఇంకా అందుకని నా వరకు నన్ను వండుకున్న కాకరకాయ కారం అయితే ఉంది, ఇంకా తినేస్తాను. రిక్కీ గాడైతే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు వేసాక వాడికి స్నానం చేయిస్తే అయిపోతుంది. అన్నం ఒక్కటి వండుకుంటే సరిపోతుంది ఈ పూటకి. ఇంకా ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మా ఆయన ఒక గంట పర్మిషన్ తీసుకొని వచ్చి వెళ్తా అన్నారు, ఎందుకంటే అప్పటికి ఆ వైర్స్ కానీ ఇంకా ఏమైనా తీసుకురావాలి షాప్ నుంచి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా వస్తానని అయితే అన్నారు. పైగా నేను ఒకదాన్ని ఉంటాను కాబట్టి బుడ్డోడితో ఇంకా కన్ఫర్మ్ రమ్మని చెప్పాను, నేను కూడా వస్తా అన్నారు. ఇంకా ఆ టైంకి వచ్చి ఫిట్టింగ్ అవ్వగానే వెళ్ళిపోతారనమాట. ఏసీ ఫిట్టింగ్కి అయితే ఈరోజు వస్తారని చెప్పాను కదా, కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి మా వారైతే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మీ ఏరియా మా అండర్లోకి రాదని చెప్పారంట. ఇంక కంపెనీకి ఫోన్ చేసి అడగమంటే కంపెనీకి ఫోన్ చేస్తే వేరే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇవాళ సండే కదండి, పిల్లలు ఇంట్లో ఉన్నారు, సో అట్లా ఏవో చెప్పి ఇంక రేపైతే వస్తా అన్నారంట. ఇంకా ఈరోజైతే ఏసీ ఫిట్టింగ్ కుదరదు, ఇంకా రేపు చేయిస్తామన్నమాట. పాపం మా వారైతే పర్మిషన్ కూడా తీసుకున్నారు, కానీ ఇంకేం చేస్తాం, వాళ్ళు రానన్నప్పుడు ఇంకా మళ్ళీ రేపు పర్మిషన్ తీసుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. ఇక మా వాడైతే ఏసీ దగ్గర నుంచొని ఆడుకుంటూ ఉంటున్నాడు. ఏంట కొత్తగా అట్టపెట్లు యాడ్ అయినాయి అని ఏమన్నా అంటే అరుస్తున్నాడు నా మీద. వీడు బొమ్మలతో ఆడుకునేది తక్కువ, చల్లా చెదురుగా చేసేది ఎక్కువ. ఇంటి నిండా బొమ్మలు అయితే వేస్తాడు కానీ అస్సలు ఆడుకోడు. అయితే వెంటింట్లోకి వెళ్ళి ఆడతాడు, లేదా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడతాడు, లేదా బయటకు వెళ్ళాలని చూస్తాడు. బొమ్మలు మొత్తం అట్లా ఇసిరేస్తాడు, పాల బాటిల్స్, బొమ్మలు, రిమోట్లు ఇవన్నీ ఇంకా అట్లా ఇల్లంతా చల్లా చెదర వేస్తాడు. రా దా తల్లిరా, హాయ్ ఇట్రా రిక్కీ, ఇట్రా ఇట్రా దమ్మ దా 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 దా. మనం ఎంతైనా పిలవని, వాడైతే ఫిక్స్ అయ్యింది చేస్తాడు. రాడు ఇప్పుడప్పుడే. అమ్మా ఏమైనా పడేసుకున్నావా? ఏమన్నా పడిపోయిందా? ఏమైతే కొంటున్నావు? ఓయ్ ఏ దాగుడు పోతులు ఒక్కళ్ళు ఆడుకోకూడదు. మా వారు వచ్చేలోపు సీతాఫలం అయితే తినేద్దాం అనుకుంటున్నా, కానీ వీడైతే పక్కనే ఉన్నాడు లాగటానికి. ఈరోజు మధ్యాహ్నం అయితే మా ఆయనకి ఎందుకు ఆకలి వేయలేదంట, ఏం తినలేదంట. సో ఏమైనా తీసుకురానా అని అడిగారు, కానీ నేనే ఇంకేం వద్దులే ఏదో చేసి పెడతా అన్నాను. ఇలా బూందీ మిక్చర్లో ఆనియన్స్ వేసి మిక్స్ చేస్తే ఆయనకు బాగా ఇష్టం, ఇంకా అందుకని అది చేస్తున్నాను. పైగా సీతాఫలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, పాడైపోతాయని ఇంకేం వద్దులే సరిపోతుంది అని చెప్పి రమ్మన్నా. ఇంకా అందుకని ఆయన రాగానే మొదలు పెట్టాను అనమాట. ఇంక ఇది తినేసి టీ తాగితే ఫినిష్. ఆనియన్స్, బూందీ మిక్చరు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా వేసుకుని, అదే చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. మిక్చర్ అన్నాక నిమ్మకాయ లేకపోతే ఎట్లా, అందుకు నేను నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నా. అందరి సంగతి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఉల్లిపాయలు కోసిన పావు గంటకి కళ్ళబట్టి నీళ్ళు గారుతాయి. ఇంతకెప్పుడు ఉల్లిపాయలు కోస్తే ఇప్పుడు ఏడుస్తున్నా చూడండి. అంతేనా, లేకపోతే నేను మధ్యాహ్నం తినలేదని ఏడుస్తున్నావా? నీ సాటిస్ఫాక్షన్ కోసం అట్లానే అనుకో. సరే అయితే రెడీ, టేస్ట్ చేసేది మీరు కూడా. లెమన్స్ అయితే పాడైపోతున్నాయని ముందైతే ఇట్లా
పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చని. ఎందుకంటే రెగ్యులర్గా తీసుకుందామన్నా కాస్ట్ ఎక్కువ, మంచిగా ఉండట్లేదు సైజు. అందుకని ఇదిగోండి అంట్లు కూడా తోమేసుకున్నాను. గారికి నిద్ర వస్తుందంటే పడుకోబెట్టాలి. కాసేపు పడుకొని లేస్తే స్నానం చేయించాలి. మా బొడ్డోడైతే నిద్రపోయాడు. మా వారైతే ఎక్కువ ఆకలి లేదన్నారు. యాక్చువల్గా బిర్యానీ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఆయన ఆకలి లేదు, ఎక్కువ తిన్నన్నారు. ఇంకా అందుకని ఇంట్లోనే వండేసుకుంటున్నాం అనమాట. రైస్ వండేస్తున్నా. ఇంకా లైట్గా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామని ఇంకా రైస్ అయితే వండుతున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే మైసూర్ బోండా పిండి కలిపేసి పక్కన పెట్టాను. ఇక ఈ రోజుకైతే బిగ్ బాస్ చూసేసి నిద్రపోవటమే. పాల బాటిల్స్ ఉడకబెట్టేసా, పాలు కూడా కాగబెట్టేసా. వంకాయ కారం చేసుకుందాను. వంకాయలు అయితే కోసేసుకున్నాం. ఇంకా మైసూర్ బోండాలు వేయటానికి ఆయిల్ కూడా కాగుతుంది. చట్నీకి తాలింపు వేసేసా. ఇదిగోండి పిండి అయితే ఇది. ఇంకా చట్నీ ప్రిపేర్ అవుతుంది. బోండాలు కూడా వేసేసాను. ఇంకా మా వారికి ఇచ్చేస్తాను. ఇదైతే మళ్ళీ నేను వేసుకోవాలి. బోండాలు చూసారా ఎంత బాగా పొంగాయో. ఇది కూడా వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈరోజు కూడా నా వర్క్ అయితే చాలా స్పీడ్గా చేసేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు రాలేదు కదా, ఇవాళ వస్తా అన్నారు. 10 లోపు వస్తా అన్నారు. అందుకని ఈలోపు పని చేసేసుకుందామని అయితే పని చేసేసుకున్నాను. ఇంకా బట్టలు ఆరేసి కర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా వీడైతే పడుకున్నాడు. స్నానం చేయించేసా. ఇంకా నేను స్నానం చేయాలి. అయిపోతే ఇంకా ఈ పూట పని అయిపోయినట్టు. ఇంకా ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు వస్తే అది ఫిట్టింగ్ చేయించాలి. మా వారైతే ఇంకా పర్మిషన్ తీసుకొని ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేశాక వెళ్తారనమాట. నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నా. మా వారైతే పర్మిషన్ తీసుకొని పాపం ఇంట్లోనే ఉన్నారు. 10 కల్లా వస్తారనేసి. కానీ వాళ్ళైతే ఇంకా రాలేదు. ఆల్రెడీ 10:30 అయింది. మరి ఎన్నింటికి వస్తారో తెలీదు. వీడైతే నిద్రకి రెడీగా ఉన్నాడు. స్మైల్ స్మైల్. ఏసీ అండ్ స్టెబిలైజర్ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈ పని అయ్యాక మిగిలిన పని అయితే నాకు మొదలవుతుంది. ఏసీ ఫిట్టింగ్ చేసేలోపు ఎంత దుమ్మైందో చూసారా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే టైం 2:30 అయింది. ఆ టెక్నీషియన్స్ వెళ్ళేసరికి 2 అయింది. ఏసీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది కానీ వైరింగ్ అయితే ఇంకా కాలేదు. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఆ వైరింగ్ మొత్తం పెట్టాలన్నమాట. మా బొడ్డోడికి కూడా తినిపించేసా. నేను ఇప్పుడే తిన్నాను. ఇంకా రూమ్స్ క్లీన్ చేసుకోవాలి. వీడు ఇప్పుడే పడుకొని లేచాడు. మళ్ళీ ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. వాడు పడుకున్నాక మళ్ళీ మిగిలినంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఊడ్చుకొని తుడుచుకోవాలి. నైట్ అంతా కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. అసలు గాలి లేక రిక్కి అయితే ఎన్నిసార్లు లేపాడు నన్ను. ఇంకా అసలు ఈ పూట నిద్ర అయితే తెగ వచ్చేసింది. ఇంకా నేను పడుకుంటూ వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా ఇల్లు అయితే మా వారు వచ్చాక ఇంకా వాడిని మా ఆయనకి ఇచ్చి తుడుచుకోవాలి. ఇవన్నీ ఇప్పుడే లేసాను. ఇంకా తలనొప్పిగా అనిపిస్తుంటే కాఫీ పెట్టుకుని తాగుతున్నా. గొంతంతా మట్టి అయింది. ఇంకా మా ఆయన అయితే ఊడుస్తున్నారు. ఎందుకంటే రిక్కి ఉండట్లేదు మా వారి దగ్గర. ఇంక అందుకని నేను తీసుకున్నా. ఆయన ఊడుస్తున్నారు. అసలు చూడండి దుమ్ము ఎట్లా ఉందో. కెమెరా కొడుతుంది బుజ్జి దుమ్మంతా. అసలు ఇంట్లో కూడా ఎంత పడిందో మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇదిగోండి ఎంత ఉందో చూడండి. ఈ గొంతులో ఒక్కళ్ళు దూరడమే కష్టం. ఇంక నేను రిక్కీని వేసుకొని ఊడవడం అంటే ఇంక ఇబ్బంది అని ఇంక మా వారైతే తీసుకొని ఊడుస్తున్నారు. వైరింగ్ పని కూడా అయిపోయింది. 1 గంట ముందే ఇంకా కంపెనీలో వర్కర్స్ని తీసుకొచ్చి అయితే చేంజ్ చేశారు. ఇవాళ మార్నింగ్ 10కి పర్మిషన్ తీసుకుంటే మా వారు ఆఫీస్కి వెళ్ళేసరికి 2 అయింది. ఎట్లానో గంటన్నరలో అయిపోయింది కదా అని అయితే పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు రావడమే లేట్ అయిందంటే వర్క్ ఇంకా లేట్ అయింది. ఇంకా ఎట్లానో మంత్ ఎండ్గా బాగా బిజీ అయిపోయిందంట. ఉదయం తిన్న బోండాలు మళ్ళీ ఇప్పటిదాకా ఇంకేం తినలేదంట. ఇంక వెళ్ళటం అట్లా ఇవాళ మండే, పైగా మంత్ ఎండ్ అయ్యేసరికి తినడానికి కూడా కుదరలేదంట. వెళ్ళటం మీటింగ్లో కూర్చున్నారంట. ఇంకేం తినలేదు అన్నారు. ఇంక ఇప్పుడు ఇంటికి రాగానే మళ్ళీ వైరింగ్ పని అయితే చేయించారు. ఇంక నేను క్లీన్ చేసేసుకున్నాను. బొడ్డోడిని మా ఆయన ఇచ్చి
ఇల్లు ఉడిచి తొడవడం కూడా అయిపోయింది. గొంతు కూడా అసలు ఇప్పుడే క్లీన్ చేసాము. క్లీన్ చేయకపోయినా పర్లేదులే, కానీ ఏమంటే అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా, ఒకవేళ వర్షం పడితే ఆ వాటర్ మొత్తం పక్కన ఇళ్ళ ముందుకు వెళ్తే మళ్ళీ మొత్తం అంతా కడుక్కోవాలి. మనకు అస్సలు కుదరదు. మళ్ళీ రిక్కితే ఎందుకులే అయితే అయింది, 10 నిమిషాలు క్లీన్ చేసేద్దాం, చేతికైనా పర్లేదు అని ఇంకా టార్చెస్ వేసుకొని అయితే క్లీన్ చేసాం. గొంతులో లైట్ కూడా లేదనమాట. ఇంకా క్లీన్ చేసి ఇప్పుడే వచ్చాం. ఇంకా ఫ్రెష్ అయ్యి ఏదైనా తినాలి. ఇంక ఈ పూటకి ఏమన్నా బయట తీసుకొచ్చేయమన్నాను. ఇంక పని ఇప్పుడే అయింది, ఇంకా టైం కూడా 8 అయింది. ఇంకా ఇప్పుడు ఏం వండుతానులే, బయట తీసుకొచ్చేయమన్నాను. ఇంక బయటకు వెళ్ళి తీసుకొని వస్తాను. ఇంక తినేసి పడుకోవడమే. అదిగోండి ఏసీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. బ్లూ స్టార్ తీసుకున్నాం. మా వాడైతే ఏసీ వేసినప్పటి నుండి గంతులు వేస్తున్నాడు. ఇంకా పని మొత్తం అయితే అయిపోయినట్టే. ఇంకా వండే ఓపిక అయితే లేదు. బయట తీసుకొచ్చేయమన్నాను మా ఆయన్ని. ఇంకా వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ పనుల్లో పడి ఇడికి పాలు కూడా కాగపెట్టడం మర్చిపోయాను. ఇంక ఇప్పుడే స్టవ్ మీద పెట్టొచ్చాను. ఇంకా అయిపోతే తినేసి పడుకోవడమే. ఎందుకో బాగా తలనొప్పుకుంది. నైట్ కూడా నిద్రలేదు, దానివల్ల మరి ఈయన గోలకో తెలీదు. ఆ డ్రిల్లింగ్ సౌండ్లు మొత్తం అరుపులే ఉదయం నుంచి ఇంకా తలనొప్పిగా ఉంది. ఇంక తినేసి ఒక ముద్ద పడుకుంటే పని అయిపోయింది. మా వాడు గోలైతే ఇప్పుడు అప్పుడే ఆగదు. గుడ్ నైట్.